బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ రౌడీ షీటర్ సురేందర్ ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడిని హత్య చేసిన వారిని చంపుతా అంటూ వరంగల్లో సురేందర్ మారణాయుధాలతో తిరుగుతున్నాడు. సెప్టెంబర్ 5న మేడారం అడవుల్లో బాసిత్ హత్యకు గురయ్యాడు. బాసిత్ ను హత్య చేసిన వారిని చంపేందుకు సురేందర్ తన గ్యాంగ్ తో కలిసి రెక్కి నిర్వహించాడు. నెల రోజులుగా వరంగల్లోని వివిధ ప్రాంతాల్లో సామాన్యులను బెదిరించి డబ్బు కూడా వసూలు చేశాడు. ఓ లారీ డ్రైవర్ ను బెదిరించి సురేందర్ గ్యాంగ్ డబ్బు లాక్కెళ్లడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. సురేందర్ పై రాచకొండ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో కేసులున్నాయి. అత్యాచారాలు, హత్యలు, దోపిడీలకు పాల్పడిన కేసులు సురేందర్ పై ఉండడంతో గత ఏప్రిల్లో అతన్ని నగరం నుంచి సిపి బహిష్కరించారు. దాంతో సురేందర్ సిటీని వదిలి వరంగల్ అడ్డాగా నేరాలకు పాల్పడుతున్నారు. సురేందర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సురేందర్ గ్యాంగ్ లోని మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం వరంగల్, ములుగు, భూపాలపల్లి 3 జిల్లాల పోలీసుల పరిధి లోపల సురేందర్ ఎంక్వైరీ అయితే విసిపోయే నిజాలు బయటపెడుతోంది. ఇక రాచకొండ పిఎస్ పరిధి నుంచి బహిష్కరణకు గురైనటువంటి సురేందర్ తన గ్యాంగ్ తో పాటు వరంగల్ కు అడ్డాగా మారాడు. ఇక్కడ దాదాపు నెల రోజుల పైగా వివిధ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ నెల 18వ తేదీన ఓ లారీ డ్రైవర్ ను వెపన్ చూపించి బెదిరించి తన దగ్గర డబ్బులు లాక్కెళ్లడంతో లారీ డ్రైవర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదును అనుసరించి పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా విస్తుపోయే విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సురేందర్ తో పాటు మరో 7గురు తన బృందం అంతా కూడా వెపన్స్ తో పాటు వరంగల్ అడ్డాగా చేసుకుని క్రైమ్స్ కు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఆ 2 వెపన్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇక 4గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో 4గురు నిందితులు ఈ సురేందర్ రౌడీ షీటర్ బ్యాచ్ పారిపోవడంతో వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. వీళ్ళంతా గత నెల సెప్టెంబర్ 4న హత్యకు గురైన బాసిత్ ఎవరైతే తన హత్యకు పాల్పడ్డారో ఆ బ్యాచ్ ను హత్య చేసేందుకు స్కెచ్ వేసి కొద్ది రోజుల నుంచి భూపాలపల్లిలో రెక్కి చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్లకు ములుగు చెందినటువంటి మరో 2 క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి యువకులు కూడా సహాయం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఇటు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సురేందర్ తో పాటు ఆ 3గురిని వివిధ చోట్లలో అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ అనుచరులు అదేవిధంగా ఇన్ని రోజుల పాటు ఎక్కడెక్కడ క్రైమ్స్ కు పాల్పడారనే దానిపైన పూర్తి స్థాయి లోపల లోతైన దర్యాప్తు అయితే జరుగుతోంది. దీంతో వీళ్ళు భూపాలపల్లికి వెళ్ళిన తర్వాత బాసిత్ మృతదేహం సమాధి వద్దకు వెళ్లి అక్కడ తన హత్య చేసిన వాళ్ళందరినీ చంపుతామంటూ ప్రతిజ్ఞ చేయడం, గాల్లోకి వీళ్ళు వెపన్ తో ఫైరింగ్ కూడా చేసినట్టుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. దీంతోనే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని 3 అటు ములుగు, భూపాలపల్లి ఎస్పీల పరిధిలోను, వరంగల్ కమిషనరేట్ పరిధిలోను పోలీసులు ఒక టీమ్ గా ఏర్పాటయ్యారు. ప్రస్తుతం లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్. గత కొద్ది రోజుల నుంచి అన్నోన్ అఫెండర్స్ చేసినటువంటి క్రైమ్స్ పై కూడా దృష్టి సారించి సురేందర్ పాల్పడ్డటువంటి క్రైమ్స్ ను కూడా పూర్తిగా వెలికి తీసే పనిలో ఉన్నారు. ఇక వీళ్ళ బాధితులను కూడా కలిసి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రశ్నలు కూడా పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.